మంచి పరిపాలన అందించాలని కానీ ఇంకోటి కానీ ఏమీ లేదు. వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఇబ్బంది చేయాలి, సోషల్ మీడియా వాళ్ళని ఇబ్బంది చేయాలి, వాళ్ళను క్వశ్చన్ చేసే వాళ్ళు అనే వాళ్ళు ఉండకూడదు అని మాత్రమే వాళ్ళు అదే చూసి దాని ప్రకారమే చేస్తున్న పరిస్థితి. ప్రజలందరికీ కూడా ఈ పాటికే అందరికీ అంటే పాలిచ్చే ఆవును పోగొట్టుకుని తన్నే దున్నపోతుని తెచ్చుకున్నామని చెప్పేసి అనుకుంటున్న పరిస్థితి అన్నమాట. ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కూడా గ్రామాల్లో ఎక్కడ చూసినా కూడా మీకు తెలిసిన విషయమే అదంతా తెలియక కూడా ఏముంది. పండగ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు ఇక్కడ పెట్టినారో లేదో కానీ ఎక్కడ చూసినా కూడా వాళ్ళు కోడి ముక్కల పందాలు, ఎక్కడ చూసినా ప్యాకెట్ క్లబ్బులు, ఎక్కడ చూసినా ఈ రకంగా నడుపుకున్న పరిస్థితి మనం రాష్ట్ర వ్యాప్తంగా చూడడం జరిగింది అన్నమాట. అది మరి ప్రోత్సాహం అయితే వీధికి పెద్ద షామియానాలు వేసి పెద్ద ఏసీ షామియానాలు, ఆ షామియానాలలో ఇవన్నీ అన్నమాట. అన్నీ కోళ్ళ పందాలు డబ్బులు అన్ని రకాలైన పెట్టి చేసిన పరిస్థితి తప్ప ప్రజలకు లేదన్నమాట. ప్రజలను దోచుకునే కార్యక్రమం ఎట్లా అనేది మాత్రమే ఈ ప్రభుత్వం గమనిస్తుంది. దాదాపు 9 నెలలు కావస్తుంది. ఈ 9 నెలలలో చేసింది ఏంటంటే ఈ రాష్ట్రానికి అప్పు తప్ప వేరే ఏం లేదు అన్నమాట. దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు అప్పు చేయడం జరిగింది. అందుకు తప్పనిచ్చి మనం కూడా అప్పు చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో. కానీ అది అసెట్ క్రియేషన్ కోసం చేయడం జరిగింది అన్నమాట. అంటే ప్రజలకు ఉపయోగపడే విధంగా సంక్షేమ కార్యక్రమాల కోసమో, లేకపోతే గ్రామాల్లో మనం చూస్తున్నాం సచివాలయాలు అయితేనేమి, ఆర్బీకేలు అయితేనేమి, వెల్నెస్ సెంటర్లు అయితేనేమి, ఇవన్నీ కూడా ఒక అసెట్ క్రియేట్ చేసే దానికోసం అప్పులు చేయడం జరిగింది తప్ప ఇంకో రకమైన పరిస్థితి కాదు. ఇప్పుడు అసెట్ క్రియేషన్ లేదు, ఏమీ లేదు. వచ్చి లంచాలు కమిషన్లతో దోచుకునే కార్యక్రమం చేస్తున్నాం తప్ప వేరే కార్యక్రమమే లేదు అని చెప్పి తెలియజేసుకుంటున్నాం అన్నమాట. సో ప్రజలకు తెలిసిపోయింది. సో ప్రజలు కూడా ఇప్పుడే ఎలక్షన్ జరిగినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 175 సీట్లలో 175 సీట్లు వచ్చే కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు జరిగినా కూడా ఎలక్షన్ అటువంటి పరిస్థితి అన్నమాట. సో అందుకోసమే వీళ్ళ మొహాలకు దావోస్కు పోతే ఒక్క ఫ్యాక్టరీ ఒక్కటి ఎన్ఓయూ చేసిన పరిస్థితి. ఇంత దారుణంగా చిన్న కంట్రీలు కూడా చిన్న కంట్రీలు కూడా మంచిగా ఎంఓయూలు చేసుకున్న పరిస్థితి అన్నమాట. ఈ రాష్ట్రంలో ఈయనను చూసి అసలు వీళ్ళను చూసి మళ్ళా వచ్చే పరిస్థితి లేదని రాష్ట్రానికి కాదు ప్రపంచానికి తెలిసింది. ఇదంతా అబద్ధాలు చెప్పి మోసం చేసి ప్రజలను మోసం చేసి అధికారంలోకి రావడం జరిగింది తప్ప ఇంకో రకమైన కార్యక్రమం లేదని దానికి 80 కోట్ల రూపాయల దగ్గర ఖర్చు పెట్టాము. సో ఈ రకంగా జరుగుతున్న పరిస్థితులు ఇవన్నీ కూడా. సో ఇవన్నీ కూడా మనం ప్రజలకు కూడా తెలుసు కాబట్టి మనం కూడా అప్పుడప్పుడు ఇవన్నీ కూడా మనం కూడా చెప్పే కార్యక్రమం తప్పకుండా చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఎందుకంటే మన మీడియా అనేది చాలా తక్కువ. ఒక సాక్షి పేపర్, సాక్షి ఛానల్ తప్ప ఛానల్ లేదు, ఒక పేపర్ లేదు.